మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ దేవుడు అద్భుత కార్యములు చేయబోతున్నాడని యెహోషువ చెప్తూ ఉన్నాడు. ఆ అద్భుత కార్యములు చేయాలి అని అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన చేస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అంటే మన ప్రాణ, ఆత్మ, శరీర, దేహములను ప్రతి దినము ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచుకోవాలి. ఆయన వాక్యం చేత కడిగి పరిశుద్ధపరచుకోవాలి. ఆయన ఆత్మ చేత కడిగి పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే ఆయన రక్తంతోనూ, ఆయన వాక్యంతోనూ, ఆయన ఆత్మతోనూ కడిగి పరిశుద్ధపరచుకుంటామో అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తారని వాక్యం మనకి తెలియచేస్తుంది. మన పితరునాటి దినాల్లో దేవుడు మోషే ఎదుట అద్భుత కార్యమును చేశారు. ఇశ్రాయేల్ జనులందరి ఎదుట ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి మరి ఎర్ర సముద్రంలో ఇశ్రాయేల్ అందరినీ ఆరిన నేల గుండా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎరుకో కోటగూడలను కూల్చినట్లుగా మనం చూస్తున్నాం. యొర్దానును ఏకరాశిగా ఆయన నిలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యములు ఆయన చేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా ఆయన అద్భుతమైన కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడు. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు పరిశుద్ధంగా జీవించండి, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పుచూ ఉన్నారు. కనుక పరిశుద్ధ జీవితాన్ని చేద్దాము. ఆయన రక్తంతో, ఆయన వాక్యంతో, ఆయన ఆత్మతో ప్రతి దినము పరిశుద్ధపరచుకుందాము. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేయును గాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం. ఈరోజు మాతో మీరు మాట్లాడారు నాయన. మీ ప్రజలందరితో ప్రభా అయ్యా మీరు చెప్పారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేను అద్భుతాన్ని చేస్తానని. ప్రజలు అయ్యా పాపములు, దోషములు, సంఘటములన్నీ నీ రక్తము చేత, నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత కడుక్కుని పరిశుద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రం. నిత్యముగా మీరు పరిశుద్ధపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు, ఇది జరగదు అనుకున్న కార్యము ఇంతవరకు జరగనటువంటి కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు అయ్యా, అద్భుతములు విడుదల చేయండి అటు దిశగా ఆస్వాదించి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.